ఎప్పుడైతే యేసయ్య మీద మన పాపము మోపబడిందో, అప్పుడు యోహాను సువార్త 1:29లో యోహాను ఏం చెప్తున్నాడంటే, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఆయన ఆ లోకపాపంతో వెళ్ళి కల్వరిలో తన ప్రాణాన్ని అప్పగించాడు. మనం ఎందుకు చనిపోయాడు యేసయ్య? పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక ఆయన చనిపోయాడు. ఆయన నీతిని మనకిచ్చి, ఏ దోషం ఎరగని ఆయన మన పాపాన్ని మోసుకెళ్ళిపోయి చనిపోయి ఆయన నీతిని మనకిచ్చాడు. ఈరోజు గలతీ 2:20లో చూసినట్లయితే, ఇక నువ్వు జీవించేది కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని ఉంది కదా. అంటే అక్కడ క్రీస్తుతో పాటు నేను సిలువేయబడి ఉన్నాను అంటే, అక్కడ క్రీస్తు సిలువేయబడినప్పుడు ఆయన శరీరము సిలువేయబడింది. ఆయనతో పాటు ఏదైతే చెడు ఆత్మ మనం పొందుకున్నామో పండు తిని, ఆ చెడు ఆత్మ ఆయనతో పాటు సిలువేయబడింది. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మాత్రమే తిరిగి లేచింది. ఇప్పుడు తిరిగి లేచిన యేసు ఆ పరిశుద్ధాత్మకి ఒక శరీరం కావాలి. ఆ దేహమే నువ్వు నేను. ఇప్పుడు నువ్వు నమ్మినట్లయితే ఇక నువ్వు జీవించేది నేను కాదని పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, తను నమ్మాడు యేసుక్రీస్తు శరీరంలో చనిపోయాడు, ఆత్మ నాకు ఇచ్చాడు అని. సో ఇదేనండి సత్యం.